Hi, I'm Ashok. Welcome to Amazing Stars World. Let's start our today topic on movie review, Chava. మీరు మొదటిసారి నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమేజింగ్ స్టార్స్ వరల్డ్. ఇక కథ విషయానికి వస్తే ఈ చిత్రం మరాఠా కింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత తన తనయుడైన సంభాజీ మహారాజ్ జీవితం, ఆయన విరోచిత పోరాటాలు, శత్రువులతో ఎదురైన సంక్షోభాలు, అతని ధైర్య సాహసాలు మరియు మరాఠా సామ్రాజ్యం కోసం తను చేసిన త్యాగాలు హృదయానికి హత్తుకునేలా చూపించారు. ఈ సినిమా బాలీవుడ్లో మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్పై దినేష్ విజన్ నిర్మించారు. ఈ సినిమాని తెలుగులో మన గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. ఫస్ట్ హాఫ్ కథ పాత్రల పరిచయంతో నెమ్మదిగా సాగుతుంది. సంభాజీ మహారాజ్ బాల్యం, రాజ్యం కోసం ఎదుర్కొన్న క్లిష్టమైన పరిస్థితులు ఆసక్తికరంగా ఉంటాయి. సెకండ్ హాఫ్ యుద్ధ సన్నివేశాలు, యుద్ధ వ్యూహాలు, భావోద్వేగాలతో హైలైట్గా ఉంటుంది. ఇక క్లైమాక్స్ అసలు సినిమాకి హైలైట్. ఒక్క మాటలో చెప్పాలంటే గూస్ బంప్ తెప్పించే సీన్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమేజింగ్ స్టార్స్ వరల్డ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ స్మాష్ దట్ లైక్ బటన్. ఇక నటీనటుల విషయానికి వస్తే విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ పాత్రలో ఆకట్టుకునే నటనను కనబరిచారు. హావభావాలు, యాక్షన్ సన్నివేశాలు, మాస్ లుక్లో అందరికీ నచ్చేలా ఉంటుంది. రష్మిక మందన రాణి యేసుబాయిగా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో రష్మిక నటన మనసుకు హత్తుకునేలా ఉంటుంది. అక్షయ్ ఖన్నా విలన్ పాత్రలో అద్భుతమైన నటనను అందించారు. ఆయన ఈ సినిమాకే ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనొచ్చు. ఇక లీడ్ రోల్స్లో డయానా పెంటి, అశుతోష్ రాణా, దివ్యదత్త, సంతోష్ జువేకర్, ప్రదీప్ రావత్ అందరూ చాలా బాగా నటించారు. ఇక క్రూ విషయానికి వస్తే ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చారిత్రక యాక్షన్ డ్రామా చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. సినిమా చాలా బాగా తెరకెక్కించారు. బట్ కొన్ని చారిత్రక నిజాలను మార్చారని విమర్శలు వస్తున్నాయి. మేబీ ప్రస్తుత సమాజంలో కులమత భేదాలు రాకుండా అలా చేశారేమో. కొన్ని యుద్ధ సన్నివేశాలు మరింత ప్రభావంగా చూపించాల్సింది అనిపించింది. ఎనీవే, నెక్స్ట్ సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. సంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చక్కగా కథలో ఒదిగిపోయింది. ఇందులో ఒక సాంగ్ వస్తుంది, ఆయారే తుఫాన్ అని. మ్యూజిక్తో మూవీని ఎలివేట్ చేయాలంటే ఏఆర్ రెహమాన్ సార్కే సాధ్యం అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక సినిమాటోగ్రఫీ, గ్రేట్ విజువల్స్, యుద్ధ సన్నివేశాలు గ్రాండ్గా కనిపిస్తాయి. ఇక ఎడిటింగ్, కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపించిన స్క్రీన్ ప్లే హైలైట్గా ఉంటుంది. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే చావా ఒక విజువల్ ట్రీట్. ముఖ్యంగా హిస్టారికల్ ఫిలిమ్స్ అభిమానులకు విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్, గ్రాండ్ యాక్షన్ ఎపిసోడ్స్, రెహమాన్ సార్ మ్యూజిక్ ప్రధాన బలాలుగా ఉన్నాయి. కొంతమంది ప్రేక్షకుల కథ మరింత ఎమోషనల్గా కట్టిపడేసేటట్టు అనిపిస్తుంది. సినిమాలో కొంచెం వైలెన్స్ ఉంటుంది. మీరు పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మూవీ ట్రైలర్ లింక్ ఇస్తున్నాను, చెక్ చేసుకొని నచ్చితే వెళ్ళండి. దట్స్ ఇట్ గైస్, ఇది ఇవాళ వీడియో. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ స్మాష్ దట్ లైక్ బటన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.